నీ మొగుడి కూతుర్ని మీరే సాగుంటా మూడేళ్ళు తేలిపడతారు చెప్పు ఒకసారి. ఇంకా చాలు ఇంకా చాలు. మీ స్టోరీ బాగా అర్థమైంది మాకు, ఇంకా చాలు మేము చెప్తాం కాసేపు ఉండేటటువంటి ఉద్దేశం లేదన్న విషయం మాకు ఇక్కడ అర్థమైపోయింది కదా. కాకపోతే ఇక్కడ మీరు ఎలాగో నువ్వు మీ ఆయనతో కలిసి ఉండవు అన్న విషయం అర్థమైపోయింది. నువ్వు మీ అత్తకి ఇచ్చే అద్భుతమైన మర్యాద చూస్తూ ఉంటే అండ్ అలాగే మీరు మీ కోడలికి ఇచ్చే మర్యాద చూస్తుంటే మీరు అసలు కలిసి ఉండడం అనేది జరిగే పనే కాదు. మాకొద్దు మేడం. అరవింద్ నువ్వేమంటావు చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? మార్చుకుంటే అనేటటువంటి మాట కూడా కష్టం, ఎందుకు వద్దు? నేను మార్చుకోలేను సార్, నా వల్ల కాదు, నేను మార్చుకోలేను. మాకు తెల్లవారులేసి ప్రతి ఒక్కరు నీకు వాళ్ళ ఇంట్లో ఉండడము. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, ఇంత కావాలి. మాకు డబ్బే మాకెందుకు మేడం, మాకే ఆస్తుంది, మేమే మాదైతే మాకే బోర్డు ఆస్తుంది, మాకెందుకమ్మా డబ్బు? ఎందుకు వచ్చావు? డైవర్స్ కావాలంటే బయట వేసుకొని పోటీ ఇక్కడ వచ్చి. అది కాదు మేడం, దీని మీద నిందేస్తున్నారు మేడం. ఏమి చేయలేంది ఒక ఆడపిల్ల మీద నింద ఎందుకు అయ్యాలి? నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే అన్ని మార్ఫింగ్ అని చెప్తున్నావు. అదే కాన్ఫిడెంట్ తో అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపో. నీకు మేము ఎవ్వరం ప్రూవ్ చేయలేము. అది కాదు మేడం, ఇది కూడా కాపురం చేయడానికి కదా వచ్చింది. నీకు డైవర్స్ కావాలన్నావు, మీ అమ్మాయికి డైవర్స్ కావాలని అమ్మాయి అడుగుతుంది, ఈయన అడుగుతున్నాడు. ఏమ్మా నీకు డైవర్స్ కావాలా? కావాలి, వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి, బయట ఒక అడ్వకేట్ ని పెట్టుకుని పోండి. లేకపోతే ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అమ్మా ఇక్కడ మేము ప్రధానంగా చూసేటటువంటిది ఏంటంటే, ఏ కోసాన కూడా ఇది అతికేటటువంటిది కలిపి పంపించేటటువంటి కేసు కాదు. దానికి మా స్థాయి ప్రొఫెషనల్స్ కూడా అక్కర్లేదు. చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు ఉన్నా కూడా చెప్తారు, ఇదేంటి ఈ సంత ఏంటి, ఈ గోలేంటి, ఈ కొట్లాట్లేంటి, వదిలేస్తే కనుక జుట్టు పట్టుకుని చంపుకునేటట్టున్నారు, వీళ్ళని కలిపి ఎలా పంపిస్తారు అనేటటువంటిది అందరూ ఆలోచించేది. అది మా ఉద్దేశం కాదు. ఎటొచ్చి ఈవిడ ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చుంది అంటే, ప్రధానంగా ఎవరు అనుశ్రీ వాళ్ళ తల్లి ఎందుకు కూర్చుందంటే, కూతురు మీద ఒక నిందేసి ఇక్కడ కూర్చోపెట్టినప్పుడు ఆ నింద తప్పు అని ప్రూవ్ చేయవలసినటువంటి బాధ్యత తల్లిగా ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ అమ్మాయి క్యారెక్టర్ కాపాడవలసినటువంటి ఉద్దేశం ఆవిడ మీద ఉంది కాబట్టి, ఆ క్యారెక్టర్ కాపాడే ప్రయత్నంలో ఆవిడ ఇక్కడ వచ్చి బిగ్గరగా అరవటం, తిట్టడం, గొడవ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ డిఫెన్స్. అది నేనేమంటున్నానంటే, ఈరోజు ఏదో ఆ అబ్బాయి ఒక మెసేజ్ చూపెట్టాడనో ఇంకోటనో ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నిలదీసి అది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి అసలు క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది మాట్లాడే దాని గురించి మేము లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్. అలా ఎప్పుడు చేస్తారు డాక్టర్ గారు మీరు? ఆ అమ్మాయి క్యారెక్టర్ రాంగ్ అనేది ఎప్పుడైతే చేస్తారు అంటే కనుక, ఒకప్పుడు మీ అబ్బాయి వచ్చి నా భార్య యొక్క క్యారెక్టర్ తప్పు అని చెప్పి పక్కన ఒక ఫ్రెండ్ని పెట్టుకుని ఆధారం చూపెట్టి, ఈ అమ్మాయి ఏమో వచ్చి ఏమండి అవన్నీ అబద్ధాలు, అవన్నీ అబండాలు, అవన్నీ అనవసరమైనటువంటి అలిగేషన్స్, నాకు నా భర్త కావాలి అనే మాట అంటే కనుక, అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి అవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అన్నది కనుక్కుంటాం. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఇద్దరు చీతూ అనుకుంటున్నారు, పచ్చంటే పచ్చ అనుకుంటున్నారు, విడాకుల గురించి పరిగెడుతున్నారు. ఇక్కడ కూర్చున్నది దేనికి ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య యొక్క క్యారెక్టర్ ఇలా ఉంది, నన్ను మోసం చేసింది అని ప్రూవ్ చేసేటటువంటి తపంతో నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. నా కూతురిది ఎటువంటి లోపం లేదు, మా కూతురి క్యారెక్టర్ కరెక్టే, ఇది అంతా కూడా ఆస్తి గురించి జరిగేటటువంటి గొడవ మాత్రమే అన్నట్టుగా ఈవిడ కూర్చుంది. సో ఫైనల్గా డెసిషన్ ఏంటి? నో అంటే నో. ఇక్కడ ఏంటంటే మా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇలా కొట్లాడుకుని ఆల్రెడీ ఒక డెసిషన్ కూర్చునేటటువంటి వాళ్ళకి, సరే మీరు వచ్చినటువంటి దానికి మరి మా అబ్బాయి మోసపోయాడు కదండి, ఇలాంటి అమ్మాయి అంటే కనుక మోసపోయాడు అంటే కనుక, మీ అబ్బాయి మోసపోయాడని ఎలా మాట్లాడతాం? నీ ఎడం వైపు కూర్చున్నటువంటి మీ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడైనటువంటి ఆ అబ్బాయి ఒకటికి 2 సార్లు వచ్చి, ఒరే జాగ్రత్తరా, ఇటువంటి పెళ్లి చేసుకుంటే మోసపోతాయని చెప్పి విడమర్చి చెప్పకపోయినా, ఎందుకు నా ప్రాణ స్నేహితుడు ఇలా చెప్తున్నాడు అనేది ఆవగింజంత మీ అబ్బాయి ఆలోచించుంటే కనుక ఈరోజు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఉండేది కాదు. చాలా సందర్భాల్లో మాకు సానుభూతి కానీ బాధ కానీ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక, అలా చెప్పేటటువంటి వాళ్ళు లేక తలదించుకుని మోసపోయేటటువంటి పరిస్థితిలో అయ్యో ఎంత అన్యాయం అయిపోయావు అన్నట్టు ప్రాణ స్నేహితుడు వచ్చి చెప్పినా కూడా మీ కొడుకు వినకుండా ప్రేమ అనేటటువంటి మత్తులో వెళ్ళి స్పీడ్గా పరిగెట్టుకుని తాలి కట్టేసి 1-2 కోట్ల ఆస్తి తీసేసుకుంటే కనుక ఇప్పుడు ఎవరు తప్పంటాం? అర్థమైందమ్మా? సో ఇక్కడ మేమేమనుకుంటామంటే కనుక, ఇప్పుడు నేనేమంటానంటే, అరవంది జల్సా పురుషుడు, పెళ్ళికి ముందు హ్యాపీగా అటు ఇటు తిరిగాడు, ఈ అమ్మాయి తిరిగింది అన్నప్పుడు మీ అబ్బాయి కూడా తిరిగాడు ఆ విధంగా అంటే కనుక, అప్పుడు తిరిగాడు ఇప్పుడు తిరగలేదు అంటే కనుక అది మా కళ్ళతో చూడలేదు కాబట్టి మేము అది మాట్లాడము. సో మీ ఫ్రెండ్ ఆ అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒరే జాగ్రత్త ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పినా కూడా మీ అబ్బాయి చేసుకున్నాడు అంటే కనుక నేనేమనుకోవాలి? ఆస్తి గురించి కక్కుర్తుపడ్డారు, ఆస్తి గురించి ఆశపడ్డారు కాబట్టి చేసుకున్నారు. ఎప్పుడైతే కనుక ఆస్తి సగానికి సగం లేదంటే 3 వంతులు మింగేసిన తర్వాత, ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత, ఈరోజు ఆ అమ్మాయి మీద ఏదో ఒక అలిగేషన్ వేసి
మనం ఇక్కడ తప్పించుకుని పారిపోదాం అనేటటువంటి ఒక ఉద్దేశం. రెండో దఫాలో ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అరే అప్పుడుతో ఆగలేదు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు మనకు కావాల్సింది మనం కడుపు నిండిపోయింది కదా, ఇప్పుడు గెట్అవుట్ అని చెప్పేటానికి దారులు ఏంటి అనేది మీ కొడుకు సెకండరీ ప్లాన్ వేసాడు అంటానికి, వేయలేదు అంటానికి మనకు ఆధారం ఏంటి? అర్థమైంది మేడం? వై అంటే ఇక్కడ ఎందుకు? అది ఒకటి. రెండో అంశం ఏంటంటే అనుశ్రీ, మీ డిఫెన్స్ చాలా ఈజీ. మీరు పెద్ద దీని గురించి ఇప్పుడు మీ అమ్మాయి కరెక్ట్ అని మీరు అనుకుంటే చాలు, ఆధారాలు ఫోటోలు వీడియోలు ఇవన్నీ అక్కర్లేదు. మీ అమ్మాయి బంగారం అనుకుంటే మీ అమ్మాయి బంగారం, అనుశ్రీ నేను బంగారం అంటే బంగారం, ఇవన్నీ సృష్టించబడ్డాయంటే సృష్టించబడ్డాయి. ఏదైతే మీ వాదన వినిపించారో ఆ వాదన ప్రపంచాన్ని అందరికీ తెలుస్తుంది. ఎలా అయితే ఈ స్టేజ్ మీదకి వచ్చారో అదే స్టేజ్ నుంచి ముందుకెళ్ళిపోండి. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే విడిపోయేటప్పుడు ఒకప్పుడు విడిపోయేటటువంటి ఆలోచన ఉంటే కనుక, అదే ఆలోచన మీకు బలంగా ఉంది కాబట్టి సానుకూలంగా విడిపోండి. ఈ అరుచుకోటాలు తిట్టుకోటాలు ఒక ఎత్తున ఆగం. ఎందుకంటే కనుక మీ వియ్యపురాలు అక్కడితో ఆగట్లేదు, ఇక్కడ మీ క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది. నీ భర్త చేయలేదా, మీ ఊర్ల మీద తిరగలేదా, నీ క్యారెక్టర్ ఏంటి అంటే దీనికి అంతు అదుపు ఏమీ ఉండదు. ఇది ఎక్కడి వరకన్నా పోయి మనుషులు తిట్టుకుని ప్రాణాలు తీసుకునేంత వరకు రాకుండానే సానుకూలంగా విడిపోండి. ఒకరిని బ్యాడ్ చేయాలని ఒకరి ఉద్దేశం, ఒకరిని కాపాడుకోవాలని ఇంకో ఉద్దేశం, ఇలా వద్దు. మీకు నిజంగా విడిపోవాలనేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక లాయర్ మేడం ఏ విధంగా చెప్తే ఫ్రీగా, ఇప్పుడు మేము చేయగలిగేది ఏంటి, ఒక సానుకూలంగా హ్యాపీగా విడగొట్టేటటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక అవి ఎలా ఉంటాయి అనేది మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తాం. అర్థమైంది కదమ్మా? అంతే కదా. ఇప్పుడు విడిపోవాలని అనేటటువంటి ఆలోచన అయితే రెండు వైపులా ఉంది కదా, ఇరువైపులా. అంటే సార్ ఇప్పుడు బాబు మారి ఈ అమ్మాయిని బాగా చూసుకుంటామంటే ఎవరు వద్దరు, మారినా కూడా కానీ వాళ్ళ అమ్మగారే వినట్లేదు ఇంకా మాట. ఇప్పుడు మీ అబ్బాయి 10 రెట్లు మారాలంటే మీ అమ్మాయి 20 రెట్లు మారాలని అంటారు. అసలు మారాలి అనేటటువంటి ఆలోచన ముందు ఏది రావాలి, నేను తప్పు చేశాననే ఉద్దేశం రావాలి. మా అమ్మాయి తప్పు చేసింది అనేది మీరు అంగీకరించట్లేదు, నా కొడుకు తప్పు చేశాడు నా విధంగా తప్పు అనేది అంగీకరించుకున్నప్పుడు మార్పు అనేటటువంటిది ఎందుకు వస్తుంది? సో అది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, భార్యకి క్యారెక్టర్ లేదు అనేటటువంటి అంశం ఫ్రెండ్స్ పెళ్ళికి ముందు చెప్పారు, పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత చెప్పిన తర్వాత అతనికి దగ్గర బలమైనటువంటి ఆధారాలు ఉన్న తర్వాత ఏ మనసు మార్చుకుని ఏ ఆలోచన శైలి మార్చుకుని మీ అమ్మాయి దగ్గరికి వస్తాడు? ఏం కాపురం చేస్తాడు విరిగిపోయిన మనసుతో? సో కాబట్టి అది జరిగేటటువంటి అవకాశం లేదమ్మా. మార్పులు చేర్పులు అనేటటువంటిది ఈ కేసు సినారియో లేదు. విడిపోవటం తప్ప, సానుకూలంగా ప్రశాంతంగా విడిపోవటం తప్ప ఇంకొక దారే లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఆ విడిపోయేటటువంటి మార్గం సానుకూలంగా శాంతివంతంగా ఎలా ఉంటుందనేది మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.